కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపదే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన సర్వగలిత ముని మానస
चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र भूरि को भगत खलतनु चेन्द्र भूरि को भगत खलतनु चेन्द्र पवन चरित श्रीरामचन्द्र पवन चरित श्रीरामचन्द्र पद्मनाभ पाहि द्विभवत्सर गुणवसन शौर्ये पद्मनाभ पाहि భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా పాపి కొండలకున్న పాపాలు కరగంగా పరుగులు తీసింది భూదారి గంగా జరిపించే కన్యాదానం జరిపించే కన్యాదానం కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం ప్రకటించే కన్యాదానం ప్రకటించే కన్యాదానం కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం శుభతరుణం గత చరితలు చూడని శుభతరుణం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం
ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి సీతా కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది.
మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మిల్చి సిరి సంపదుందా, అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. ఇంతవరకు శాస్త్రీయమైనటువంటి వేద ప్రచోరితమైనటువంటి శాస్త్ర ప్రచోరితమైనటువంటి సంప్రదాయ ప్రేరకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చూశాం. ఇప్పుడు మాత్రం శాస్త్రీయతతో పాటుగా అందరికీ ముచ్చట కల్పించే కార్యక్రమం, చిన్నపిల్లల దగ్గర నుంచి సరదా పడే సన్నివేశం, అదే తలంబరాల కార్యక్రమం. ఏమిటి ఇందులో ఉన్న పరమార్థము అంటే, క్రొత్తగా తన జీవితంలో అడుగు పెడుతోంది ఒక స్త్రీ. ఇప్పుడు వారిద్దరి మధ్య దాంపత్యం అనేటువంటి ఒక బంధము, ఒకనొక అనుబంధము ఏర్పడుతుంది. ఈపై జీవితం అంతా చాలా హాయిగా సాగాలి. ఈ తలంబరాల పేరుతో తల మీద ఒంటి మీద అంతా బియ్యం పోసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఒళ్ళు ఇల్లు అంతా కూడా తిండి గింజల మయంగా ఉండాలి, ఏనాడు కూడా తిండి గింజలకు ఈ ఇంట్లో లోటు ఉండకూడదు అని చెప్పడమే దీంట్లో ఉండేటువంటి పరమార్థం. ఇలా ముమ్మారు తలంబరాలు శాస్త్రీయంగా పోసుకున్న తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న సరుకును బట్టి, వారి చేతిలో ఉన్న ఓపికను బట్టి ఎంతసేపైనా తలంబరాలు పోసుకోవచ్చు. శాస్త్రానికి శాస్త్రము, మాధుర్యానికి మాధుర్యము, గొప్ప అనుభూతి, ఇన్నింటి మిళాయింపు, మేళవింపు ఈ తలంబరాల సన్నివేశం కాబట్టి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు. తలంబ్రాలతో దోసిల్లు, అనుబంధాలతో పిల్లు, కందిన అందపు కావిళ్ళు, కన్నె బుగ్గలో గ్రావళ్ళు, దోసిల్లెత్తిన చేతుల చాటున దోచక తప్పని దూర సొగసులు, దోపిడి చూపుల రాపిడి తగిలి దోబూచాడిన లేత సీపులు. కలువ పూ మొక్క కలుపుకున్న వేలు చంద్రకిరణాలు, కలవరించి కన్ను కమల పూరేకు, కన్ను కలిపే చూపు సూర్యకిరణాలు. ఇద్దరు కూడా పరస్పరం దండలు మార్చుకోబోతున్నారు. ఇక్కడ పూలదండలు ఒకరి మెడలో ఒకరు వేసుకుంటారు. అలాగే కర్పూరపు కడికలతో కూడినటువంటి దండలు కూడా పరస్పరం వేసుకోబోతున్నారు. ఎందుకు ఈ దండల మార్పిడి అని అంటే, పువ్వులు పుడుతూనే పరిమళవంతంగా ఉంటాయి. వీరి జీవితం కూడా నిత్యమలా పరిమళభరితంగా ఉండాలి అనే ఆకాంక్షతో పూలదండలు వేస్తారు. కనుక ఆ త్యాగానికి ప్రతీకగా, పరిమళానికి ప్రతీకగా కర్పూరాన్ని, పువ్వులను కూడా ఎంచుకొని పరస్పరం పూలదండలు వేసుకుంటూ ఉన్నారు. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ, కలలే నిజమైన వేళ, మను ఒక రసలీలా. పరిచయమైనవి పరువాలు, పరవశమైనవి హృదయ
కంటికే దీపమై గగనము విడిచెను తారక. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి. తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి. వేదం నాదములా వెలుగు దీపములా హారం దారములా క్షీరం నీరములా మాట అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి. కట్టే వేళ్ళు తడిమేటి వేళ చాటు చూపులు సాగి సరసమాడే వేళ పందెమేసే లేత అందాల బాల తళుకులన్నీ తలంబ్రాలు పోసే వేళ చెయ్యి చెయ్యి పట్టి చెంగు చెంగు కట్టి 7 అడుగుల బాట నడిచేటి వేళ తొలి కౌగిలింతలు పులకింత వేళ